నేను ఒక కార్యకర్తగా ఏదైనా చెప్పాలనుకుంటే, మా కార్యకర్తలకు ఈరోజు చాలామంది దాడులు చేస్తూనే ఉన్నారు. మాకు ధైర్యంగా ఉండే నిలబడిన నాయకులు ఎవరూ లేకపోవడంతో, ఇంకా ఎక్కువ దాడులు అవ్వడంతో, శ్రీపతి రాము అన్న ఒక నాయకుడి వల్ల మాకు చాలా న్యాయం జరుగుతుంది. అతనితో పాటు ఇంకా నాయకులు ముందుకొచ్చి మాలాంటి వాళ్ళకి సపోర్ట్‌గా చేస్తే, ఈరోజు జనాలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ మంచికి ఇంకా మేము సపోర్ట్‌గా ఉండి, జనాల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకుంటూ, పార్టీకి మంచి పేరు తెస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ముందుకు తీసుకెళ్తూ మన ఆశయాలు, మన సిద్ధాంతాల్ని ఇంకా ముందుగా గెలుపు వైపే తీసుకెళ్ళి ఖచ్చితంగా విజయం వైపు మేము నిలబడతామని మాటిస్తూ జనసేన జై జనసేన. పేరు శ్రీపతిరాము, జనసేన జిల్లా సీనియర్ నాయకులుగా ఉంటున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మీడియా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, లాస్ట్ మంత్ జూన్ 22వ తారీఖు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో జరిగినటువంటి దాడుల విషయం. వ్యక్తిగతంగా ఊర్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ అక్కడ దాడి జరిగినటువంటి విధానాన్ని మనం పరిశీలించినట్టయితే, ఒక నియోజకవర్గ స్థాయి అయినటువంటి నాయకుడి ఇంటి మీదకి పదుల సంఖ్యలో దాడికి జరుగుతుంది. అది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. అలాగే ఆ నాయకుడు సపోర్ట్ చేసినటువంటి ఒక కార్యకర్తని కొట్టి అతను ఈరోజు ఐసీయూలో ఉండడం జరిగింది. నేను ఈరోజు స్పందించి ఖచ్చితంగా ఆ దాడిని నేను వ్యతిరేకిస్తూ మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జనసేన లీడర్లు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, నాలాగే మీ అందరూ కూడా స్పందించి అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఒకసారిగా అందరం వెళ్ళి ఆ గంగపట్నం గ్రామంలో కూర్చొని జరిగినటువంటి సన్నివేశాన్ని ఒకసారి అవతల పక్కలతో కూడా మాట్లాడి ఉత్తర ఎలాంటి గొడవలు లేకుండా గ్రామ అభివృద్ధి కోసం మాట్లాడే విధంగా మనం వెళ్ళి అక్కడ మాట్లాడాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎవరు మీకు స్పందించినా స్పందించకపోయినా ప్రతి ఒక్క కార్యకర్తకి స్పందించడానికి మీ శ్రీపతిరాము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయాలనుకుంటే నా నంబర్ 9550301600 ఈ నంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులతో మాట్లాడి మీ దగ్గరకు వచ్చి ఆ సమస్యని తీర్చే విధంగా నేను జన సైనికులందరితో కలిసి మాట్లాడుకొని మీ దగ్గరికి వస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన.